అందరికీ నమస్కారం. ఈరోజు నారా లోకేష్ గారి యొక్క జన్మదినం. ఇతనికి సంబంధించి చెప్పాలన్నప్పుడు నాకు అల్లు అర్జున్ కనపడ్డాడు. ఎందుకంటే మీలో చాలామందికి సినిమాటిక్ వేలో చెప్తే ఏదైనా అర్థమైంది. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో పరిచయమయ్యాడు. ఆ సినిమా చూసినటువంటి వాళ్ళు కర్మరా బాబు ఇంకొకడు వచ్చాడు, ఆడా మగ తేడా లేదు, అట్టున్నాడరా బాబు, వీడిని మనం భరించాలా అని ఎన్ని మాట్లాడినారు అతన్ని. ఆ తర్వాత తను ట్రాన్స్ఫార్మ్ అంటే తనను చెప్పుకున్నాడు, సెల్ఫ్ కార్వింగ్ చెక్కుని. ఆ తర్వాత ఒక బన్నీ ఏంటి, ఒక ఆర్య ఏంటి కొట్టాడు, భయంకర హిట్లు కొట్టాడు. ఎలా స్టైలిష్ స్టార్, తర్వాత ఐకాన్, మన పుష్పత రికార్డులు బద్దలు కొట్టేశాడు. సరే స్టోరీలు ఏవైనా కానివ్వండి, రికార్డులు బద్దలు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్ అట్లీతో సినిమా తీస్తున్నాడు. అంటే ఏ అల్లు అర్జున్ అయితే కర్మరా బాబు వీడు కూడా హీరో అని అన్నారో, ఈరోజు అతనే 100 కోట్లు కొల్లగొడుతూ ఉన్నాడు. దాన ధర్మాల్లో కూడా అతను బ్రహ్మాండం ముందుకెళ్తున్నాడు. కాకపోతే ఇప్పటికీ మాట్లాడే విషయంలో పాపం కొన్ని మాటలు తెలియవు అంతే. బట్ ఓవరాల్గా అన్నప్పుడు సూపర్ అల్లు అర్జున్. కమింగ్ టు నారా లోకేష్, ఇతనిని 2014-19 మధ్య అధికారంలో ఉన్నా కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా హేళన చేశారు. పప్పు అంటూ అద్దంటూ ఇదంటూ. అతను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న, ఐటీ శాఖ మంత్రి ఎన్నో అవార్డులు తీసుకొచ్చినా సరే అయినా కానీ దొడ్డిదారిన మంత్రి అయ్యాడు. 2019-24 మధ్య తను చెక్కుకున్నాడు. ఎంతలా చెక్కుకున్నాడంటే యువగలం పాదయాత్రలో నాయుడిని మించినటువంటి కొడుకురా, నాయుడు మించి తనయుడు అన్నట్టు కనిపించాడు. ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారో ఇక అప్పుడు తనలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరికి చూపించాడు. పార్టీని, ఫ్యామిలీని మొత్తాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ జగన్ లాంటి వాడి మీద, వైసీపీ లాంటి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి అద్భుతమైన మెజారిటీతో మంగళగిరిలో 90,000 పైగా మెజారిటీతో గెలిచాడు. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అంత అయింది కదా. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఇక అసలు తనకి ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా తాను సంస్కరణలకు సంబంధించి చెక్ చేసుకుంటా పోతుంటే ఇన్నాళ్ళు మనం మిస్ అయింది ఇదా అని సీనియర్ అసలు అనుకునేలా చేస్తున్నాడు. పిల్లలకి విలువలతో కూడినటువంటి పాఠాలు అండ్ తల్లిదండ్రులకి టీచర్లకు మధ్య వచ్చే సమన్వయం, చాగంటి కొడుకులను గొప్పని తీసుకొచ్చి పిల్లలకు అర్థమయ్యేలాగా నీతి కథలు అండ్ పిల్లలకు వచ్చేసి చదువుకునేటప్పుడే ఏదో ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి వొకేషనల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత వచ్చేసి ఐటీఐ, డిప్లొమా వీటిలో అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చేసి లోన్లు ఇప్పించి, సబ్సిడీలు ఇప్పించి ఎంటర్ప్రెన్యూర్గా చేయటం. ఈ ఐటీ శాఖ అన్నప్పుడు పెద్ద పెద్ద టాప్ మోస్ట్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించడం. నారా లోకేష్ అనే ఓ వ్యక్తి చంద్రబాబు తనయుడిగా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన మించినటువంటి వాడిగా ఈరోజు అందరి శభాష్ అనిపించుకుంటూ కేంద్రంలో, సెంట్రల్, మన రాష్ట్రంలో అందరి చేత కూడా నిజమైనటువంటి నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు అనుకున్నాం, ఆయన మించిన నాయకుడు రా ఈరోజు లోకేష్ నాయుడు కనిపిస్తూనే ఉన్నాడు. అంటే ఒక పప్పు అన్నటువంటి వ్యక్తి నిప్పుగా మారి ఆ నిప్పులో తను కాల్చుకొని ఇనుముని కనుక కాల్చితే ఆ తర్వాత మనం ఎలా కావాలంటే దాన్ని బెండ్ చేసినట్టు ఒక కత్తిలాగా తనను మార్చుకొని ఆ కత్తితో ఈరోజు చెడుని తొలగిస్తూ మంచి కోసం చెట్లు నాడుతూ ఇలా. అంటే కొంచెం ఓవర్ యాక్షన్ అంటే కొంతమంది కనిపించవచ్చు. అప్పటికి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి వాడు ఈ రోజులో నేనైతే చూడలేదండి. తనకి ఇచ్చినటువంటి పనిని పార్టీ పరంగా అయినా, మంత్రి పరంగా అయినా అండ్ కార్యకర్తలు నమ్ముకున్నందుకు గాను రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన కోసం ఎన్నో ఆలోచనలతో, ఆయన కోసం వచ్చేసి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటే అందరికి కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ, టాప్ మోస్ట్ కంపెనీలు పట్టుకొచ్చేసి ఉద్యోగాల కల్పన కల్పిస్తూ, నిరుద్యోగ భృతి అవసరం లేదు, ఉద్యోగాలు చాలన్నట్టుగా ఆ వేళ చూపిస్తూ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎప్పటికప్పుడు తను చెప్పుకుంటూ అందరి శభాష్ అనిపించుకుంటూ పుత్రోత్సాహం అన్నది వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తూ ఓవరాల్గా అందరి శభాష్ అనిపించుకుంటూ ఈరోజు నారా లోకేష్ జన్మదినం చేసుకుని చూసారా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. రీసెంట్ టైమ్స్లో నారా లోకేష్ బర్త్డే సంబంధించి వచ్చిన విషెస్ కానీ, ఆయన గతం తాలూకు ఏంటని చెప్పి క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు వచ్చినట్టు అప్డేట్స్ మొత్తం చూస్తుంటే ఇతను ఎదుగుతున్న విధానం ఒక చంద్రబాబు నాయుడు కుటుంబానికి, టీడీపీకి కాదు ఏపీకి శుభపరిణామం. రానున్న రోజులలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి తీరుతాడు, నో డౌట్. ఆ రోజు ఏపీ ఇంకా ఎక్స్ట్రాడినరీలో దూసుకుపోయింది, అద్భుతంగా డెవలప్ అయింది. మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. బట్ ఫైనల్గా బ్రాహ్మణి చెప్పిందండి, తన బలం, తన ప్రశాంతత నా భర్త లోకేష్ అంటూ పోస్ట్ పెట్టింది కదా, చాలండి, ఒక్క మాట చాలు. నారా లోకేష్ ఏమో తనకు అన్ని వెనకడే నడిపిస్తుంది బ్రాహ్మణి అంటాడు, బ్రాహ్మణి ఏమో నాకన్నీ లోకేష్ అంటారు.
ఆదర్శ దంపతులండి. ఎంతైనా నాయుడు గారి యొక్క పెంపకం కదా ఇలాగే ఉంటుంది.